అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఇంతకు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందా? ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే ఆయా రాష్ట్రాల్లో గెలుపు తీరాలకు చేరుకుంటోందా? ప్రధాన పార్టీల ఓట్లను తొలగించి బలం పెంచుకోవటంపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ ఓటింగ్ విధానమే భారతదేశానికి శరణ్యమా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నవారు వెంకటరెడ్డి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, డాక్టర్ మిట్టా నరసయ్య గౌడ్ గారు, టీపీసీసీ లీడర్, వివిఆర్ కృష్ణంరాజు గారు, సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దామండి. వెంకటరెడ్డి గారు, ప్రతిపక్షాలు ఘోరంగా ఆరోపిస్తూ ఉన్నాయి, అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని. అంటే సుప్రీంకోర్టు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది అనుకోండి. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు అదే సాధ్యమేనా అండి? ఇప్పుడు ఒకటే మేడం, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. కాంగ్రెస్ ఎంత దిగజారిపోయింది అనేటువంటిది ఈ మధ్య ఖర్గే గారు మాట్లాడుతున్నటువంటి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేటువంటిది వాళ్ళు ఓడిపోతేనేమో ట్యాంపరింగ్, వాళ్ళు గెలిస్తేనేమో ఈవీఎంలు సరిగ్గా ప్రజాస్వామ్య పద్ధతి లోపల టెక్నికల్గా పనిచేసినాయి అనేటువంటి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం అనేటువంటిది ఒక దుర్మార్గపు ఆలోచన. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో ఎప్పటి నుంచి ఈవీఎంలు వచ్చినాయండి? ఈవీఎంలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా గెలిచినారు కదా, జాతీయ స్థాయిలో వాళ్ళు కూడా పాలన చేయడం జరిగినట్టు 2009లో ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు కదా. కర్ణాటకలో గెలిచినారు, ఈవీఎంలు బాగా పనిచేసినాయి. తెలంగాణలో గెలిచినారు, ఈవీఎంలు బాగా పనిచేసినాయి. హిమాచల్లో గెలిచినారు, ఈవీఎంలు బాగా పనిచేసినాయి. వాళ్ళ మిత్రపక్షము కమ్యూనిస్టులు కేరళలో గెలిచినారు, ఈవీఎంలు పనిచేసినాయి. మరో మిత్రపక్షము మమతా బెనర్జీ గెలిచింది, ఈవీఎంలు పనిచేసినాయి. వాళ్ళ దగ్గర మిత్రుడు స్టాలిన్ గెలిచినారు, డిఎంకే గెలిచింది. ఎక్కడ? తమిళనాడులో ఈవీఎంలు పనిచేసినాయి. నేనేమంటున్నా అంటే కాశ్మీర్లో ఈవీఎంలు బాగా పనిచేసినాయి. మాట్లాడడానికి ఆ స్థాయిలో ఉండేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటువంటి చూడడం జరిగినప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహలను, అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పుడు మొన్న 3 జరిగిన మేడం, ఒకటి ఈ లోక్సభ ఎన్నికల తర్వాత 4 అసెంబ్లీ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి. 4ట్లో 60-65 సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు. 65-70 సీట్లు గెలిచినారు వాళ్ళు. అంటే మా మహారాష్ట్రలో మాకు శివసేనకు సంబంధించిన షిండే గారు గెలిచిన సీట్లు కూడా వాళ్ళు గెలవనేటువంటిది చెప్తున్నాను. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎట్లా గెలవము కాబట్టి ఒక బురద చల్లాలా, ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తించాలా, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ అంటే, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయితే మాకు మన లోక్సభ ఎన్నికల్లో ఈ యూపీలో ఒక 40-45 సీట్లు తక్కువ వచ్చినాయి. అదేవిధంగా మాకు మహారాష్ట్రలో కూడా తక్కువ వచ్చినాయి, మాకు ఇంతకుముందు లెక్కలు తీసుకున్నట్టయితే. మరి అక్కడ ఎట్లా జరిగిందండి అంటే మేము అనాలనా? కాబట్టి ఓడినప్పుడు ఒకటి, గెలిచినప్పుడు ఒకటి అని ఇవాళ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానం చేయడం అనేటువంటిది మనం గమనించవలసినటువంటి అంశము. నేనేమంటున్నా అంటే, ఈవీఎంలు పనిచేయడం లేదు అనేటువంటి మాట ఒక అన్ని పార్టీలు అంటున్నాయా? మమతా బెనర్జీ అంటుందా? కమ్యూనిస్టులు అంటుందా? ఎటు అడ్రస్ లేకుండా పోతున్నటువంటి, దేశంలో అడ్రస్ లేకుండా మొన్నటి ఎన్నికలు హర్యానా తర్వాత మహారాష్ట్ర తర్వాత గెలుపు మీద ఏమాత్రం ఆశ లేనటువంటిది, ఒక నిస్సహాయ రాజకీయ సంక్షోభం లోపల కాంగ్రెస్ కొట్టుమిట్టాడుకుంటున్నటువంటి సందర్భం లోపల చేస్తున్నటువంటి ఆధారాలు లేనటువంటి ప్రకటనను, ప్రజలను భయభ్రాంతులు చేసేటువంటిది, ప్రజలను తప్పుపట్టించేటువంటిది, తమ ఓటమి అంటే ప్రజల్లో తమ ఓటమి ఎట్లా గెలుస్తారండి? తెలంగాణలో ఎట్లా గెలుస్తారండి? మరి మేము చేయలేమా? మాత్రం ఒకవేళ చేయదలుచుకుంటే మేము తెలంగాణలో కూడా కానిచ్చే వాళ్ళం కదా ఆ పని. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పటి కూడా ప్రజాస్వామ్యం పట్ల ఒక నమ్మకాన్ని పెట్టుకోండి, ప్రజల పట్ల వాళ్ళకు ఒక ఆదరణ వచ్చేటట్టుగా కార్యక్రమాలు చేయండి కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ బురద జల్లే కార్యక్రమాలు చేసి ప్రజలను తప్పుదోవన పట్టించేటువంటి పరిస్థితులు గతంలో అనేకం జరిగినాయండి. చర్చలు జరిగినాయి. చర్చ జరిగిన తర్వాత ఈ వచ్చినటువంటి పరిష్కార మార్గాలు అనేకం ఉన్నాయి. మరి అక్కడ 40-45 సీట్లు వాళ్ళ మిత్రపక్షమైనటువంటి సమాజ్వాదీ పార్టీ ఎక్కడ యూపీలో గెలిచినారు మన లోకసభలో. మరి అక్కడ ఈవీఎంలు పనిచేయలేదా? పనిచేసినాయా? కాబట్టి నేనేమంటున్నా అంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళ మోదీ గారి నాయకత్వం లోపల నిస్సంగా
అన్ని వర్గాల ప్రజలు, సామాజిక వర్గాలు అభివృద్ధి కోణం లోపల ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మోదీకి వచ్చినటువంటి ఒక పేరు ప్రదర్శనలు భరించలేనటువంటి ఒక దుస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆధారం లేని ప్రకటన అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నటువంటిది. కాబట్టి మీరు మార్చుకోండి, విధానాలు మార్చుకోండి. ప్రజల పట్ల మీకున్నట్టు 3 రాష్ట్రాలకు పరిమితమైన మీరు ఆలోచించుకోవాలండి. 3 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ మనకు వెంకటరెడ్డి గారు ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఖచ్చితంగా జరగదు అంటూ ఉన్నారు కదా, పోనీ బ్యాలెట్ పేపర్లు ఉపయోగించడం మూలంగా మీకు వచ్చే నష్టం ఏంటండి? ఉంటుంది అనండి. ఎట్లా అంటే మనం 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 ప్రూఫ్ ఇవ్వాలి కదా. మనం ఇప్పుడు ఒక సిస్టమ్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఓడిపోయే పరిస్థితి లోపల ఈ బాల్ తేవద్దు, ఈ ఆట ఆడొద్దు, ఆట ఆడొద్దు అనేటువంటిది ఎంతవరకు సమంజసమండి? ఈవీఎంలు మీరు గెలవలేనటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు మమతా బెనర్జీ ఎట్లా గెలుస్తుందండి? స్టాలిన్ ఎట్లా గెలుస్తుంది చెప్పండి? మేము అటాక్ పెట్టాలి కదా, వాళ్ళిద్దరి మీద అటాక్ పెట్టాలి కదా. అసలు వాస్తవానికి దేశంలో అన్ని పార్టీల కంటే ఎక్కువ మేము స్టాలిన్ ఓడించాలని ఉంటుంది మాకు. మమతా బెనర్జీని ఓడించాలి, అడ్రస్ లేకుండా వేయాలని ఉంటుంది. ఎందుకు వేయలేకపోయినామండి? కొన్ని సీట్లు వాళ్ళకు వచ్చినాయి, కొన్ని సీట్లు మాకు వచ్చినటువంటిది. వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉందండి? అడ్రస్ లేని దానికోసం వెతుకుతున్నారు వాళ్ళు. వెతుకుతున్న దాంట్లో ఇవాళ ఖర్గే గారు మాట్లాడడం అనేటువంటిది సిగ్గుచేటది. ఈవీఎంలు పనిచేయడం లేదనేటువంటిది చెప్పమనండి. రాహుల్ గాంధీ గారిని చెప్పమనండి ఈవీఎంలు పనిచేయడం లేదనేటువంటిది. కమ్యూనిస్టులను చెప్పమనండి, కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా కేరళలో, చెప్పమనండి. నేనేమంటున్నా అంటే ఇవాళ ఫరూక్ మన కాశ్మీర్ ముఖ్యమంత్రిని చెప్పమనండి ఈవీఎంలు పనిచేయడం లేదని. మేము నిజంగానే ఈవీఎంలు మ్యానిపులేట్ చేసేటట్టు ఉన్నట్టయితే మేము కాశ్మీర్లో మేము నిరూపించుకునే వాళ్ళం కదా. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలా, మాట్లాడుతున్నటువంటి ఒక అర్థం ఉందా అనేటువంటిది. ఇవాళ దేశంలో ఈవీఎంలు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నటువంటిది. ఏదైనా సాంకేతిక కారణాలు చిన్న చిన్న సమస్యలు వస్తే అప్పటికప్పుడు ఆగిపోయి ఉండొచ్చు, అప్పటికప్పటికి వాటిని స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద దేశం లోపల పుడతజల్లే కార్యక్రమాలు రాహుల్ గాంధీ మాట్లాడేటువంటిది వ్యక్తిగతంగా ఆదాని అంబానీ మాట్లాడితే, ఆదాని అంబానీ ఏ రాష్ట్రం నుంచి అయితే వచ్చినారో గుజరాత్ కేంద్రంగా, మహారాష్ట్ర కేంద్రంగా, బాంబే కేంద్రంగా వాళ్ళ ఆర్థిక కార్యక్రమాలు ఉన్నాయో కాంగ్రెస్ కు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇంకా వాళ్లకు బుద్ధి వచ్చేటట్టుగా కనపడతలేదు. కాబట్టి అవన్నీ మార్చుకొని ప్రజల క్షేమం దృష్ట్యా ఒక విధానాన్ని రూపొందించుకొని వెళ్తే ఏమన్నా డిపాజిట్లు రావచ్చు రేపు. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఇవాళ వారు కాడి వదిలేసిండ్రు, ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టుగా కాంగ్రెస్ వాదనలు ఉన్నాయి. చాలా అన్యాయం ఇది, అక్రమం ఇది. మనం అందరం కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, టీపీసీసీ లీడర్. నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ గా ఉందండి. నర్సయ్య గౌడ్ గారు, సుప్రీంకోర్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది, ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు పెట్టాలన్న పిటిషన్ను కొట్టేసింది. ఇప్పుడు మీరు దీనిపైన స్పందన ఏంటండి? అంటే ఖర్గే లాంటి వాళ్ళు కూడా ఇలాంటి పేపర్ బ్యాలెట్లే వాడాలి, ఈవీఎంలు వద్దు అన్న దానికి సుప్రీంకోర్టు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టుందండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కొట్టివేయడం అనేది సాంకేతిక కారణాలు లేకపోతే లీగల్ గా కొట్టేసింది తప్పలేదు. కానీ నేనేమంటున్నా, ప్రపంచానికి పెద్దన్న అయినటువంటి అమెరికా వాళ్ళు బ్యాలెట్ పేపర్ ఉపయోగించినప్పుడు మనము కూడా ఉపయోగిస్తే తప్పేముంది అని అంటే ఇందులో తప్పేముందండి? నేనేమంటున్నా, ఇప్పుడు ఈవీఎంలు ఏం జరిగినాయి అనేది చాలా చర్చోపచర్చలు దేశవ్యాప్తంగా చాలా చాలా విషయాలు జరిగినాయి. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు కూడా ఇదే ఓడిపోయినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి పనులే చేసిరు. కానీ నేను ఒకటే అంటున్నాను, ఈవీఎంలు అనేది కొన్నిసార్లు మొరాయించవచ్చు, కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల కొంత ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు. కానీ మెజారిటీ ఒపీనియన్ తీసుకొని అలా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. నేనేందు కాదంటలేను, సుప్రీంకోర్టు తప్పు చేసిందని నేను చెప్పట్లే. కానీ నేనేమంటున్నంటే, ప్రపంచానికి పెద్దన్న అయినటువంటి వారు మాత్రం ఈవీఎంలను పక్కకు పెట్టి ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఇందులో ఏదో ఉందనే ఒక అనుమానం అయితే వస్తుంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఖర్గే గారు కానీ, ఎవరైతే మహారాష్ట్రలో జరిగినటువంటి వాళ్ళు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని భూతద్దంలో పెట్టి చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు వారి అభిప్రాయం చెప్పినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి 132 సీట్లలో ఒక 20 సీట్లు అయితే ఎత్తుకపోరు కదండి. నేనంటాను, మీకు నొప్పి కలిగినప్పుడు మీరు ఒక అభిప్రాయం చెప్తారు, ఎవరికి నొప్పి కలిగితే వారు డాక్టర్ దగ్గర పోయి ఒక అభిప్రాయం చెప్తారు. అది నిజమా కాదా అనేది తేల్చాల్సింది ప్రజలే కదా. ఇప్పుడు 145 కోట్ల జనం ఉన్నటువంటి మన భారతదేశంలో ఎన్నో రకాల అభిప్రాయాలు ఉంటాయి, ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఎంతో కాచి వడబోచినా కూడా ఇంకా అనుమానాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి నేను ఏమంటున్నా, మేము గెలిచినప్పుడు ఒకటి, మీరు గెలిచినప్పుడు ఒకటి కాదు. ఈవీఎంలు అనేది ఒక మిషన్ చేయడానికి అవకాశం ఉంటుందనే కోణంలో మాత్రమే విమర్శ చేయడం జరిగింది. కానీ
మొత్తమే పనికిరావని మాత్రం దాని అర్థం కాదు. ఎందుకంటే ఇలా సుప్రీంకోర్టు చెప్పిన అంటే విధానం బ్యాలెట్ కూడా అదే కదా. పేపర్స్ లో లోపాలు లేవంటారా నర్సయ్య గౌడ్ గారు? అంటే బ్యాలెట్ పేపర్ లో అది లోపాలు లేవా? బ్యాలెట్ పేపర్ల ద్వారా అయితే- రిగ్గింగ్ జరిగే అవకాశం లేదా? అయితే ఇంతకు ముందు రిగ్గింగ్ జరిగినటువంటి వాస్తవాలు చాలా చూసినాం. ఇప్పటికి కూడా ఓల్డ్ సిటీ పోతే అవి మొన్న కూడా జరిగినాయని చెప్తా ఉన్నారు. అవి వీడియోలు దాదాపుగా అందరూ మాట్లాడారు. కానీ ఇక్కడ టెక్నికల్ గా అవకాశం ఉంటే ఎక్కడైతే అధికార పార్టీ ఉంటుందో వాళ్ళు చేయడానికి అవకాశం ఉండొచ్చు, ఉన్నదా లేదా కాదు, ఉండవచ్చు అనే ఒక అనుమానం మాత్రమే. ఆ అనుమానముతోటే ఇలా ఖర్గే గాని కాంగ్రెస్ పార్టీ గాని ఆరోపణ చేసింది. తప్పేమున్నదండి ఇందులో? అనుమానం పడకూడదా? అరే మాకు నేను అంటున్నాండి, విదర్భలో మాకు ఎప్పటికీ ఎక్కువ సీట్లు వస్తాయి. మహారాష్ట్రను 6 జోన్లుగా విభజిస్తే ఒక్క జోన్ లో కూడా కొన్ని సీట్లు కూడా రాలేదు. మరట్వాడలో రిజర్వేషన్లు ఏ రేంజ్ లో వాళ్ళు చేసిరో మనం చూసినాం కదా. ప్రభుత్వ వ్యతిరేకత ఏ రకంగా ఉంది, తర్వాత రైతులు ఏ రకంగా ఉద్యమాలు చేసిరో చూసినాం కదా. అంటే ఇంత వ్యతిరేకతను అనుభవించి ఏకదం స్వీపింగ్ చేసిరు కాబట్టి అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేసి. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి. చెప్పండి. అంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా అంటే అవకతవకలు జరిగే అవకాశం లేదంటారా? అంటే ఇంకొక వ్యాఖ్యలు కూడా చేసింది సుప్రీంకోర్టు, మనం మిగతా ప్రపంచానికంటే ఎందుకు భిన్నంగా ఉండకూడదు, బ్యాలెట్ పేపర్తో జరిగితే ఏంటి, ఈవీఎంలతో జరిగితే ఏంటి, ఓటింగు ఏదైనా ఒకటే కదా అని వ్యాఖ్యానించారు. మేడం మీరు అన్నది సుప్రీంకోర్టును నేను తప్పుపట్టలేను. ఈవీఎంలను పూర్తిగా సింగిల్ షాట్ లా నేను ఇది మొత్తమే తప్పు రాంగు తీసుకుపోయి బయట ఎత్తేసామని నేను చెప్పట్లే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర గురించే మాకు చర్చ కదా. మహారాష్ట్రలో మా స్ట్రాంగ్ హోల్డ్ లో కూడా మాకెందుకు సీట్లు రాలేదు, జనమేమో మాకేసినామని చెప్తున్నారు, మాకేమో సీట్లు రాలేదు. అనుమాన పడకపోతే ఏం చేయమంటారు మమ్మల్ని? అంతకంటే మేము అనుమాన పడ్డం ఒక ఆరోపణ చేసినాం కానీ మీ సీట్లను గుంజుకోవట్లేదు కదా. రెండో విషయం ఏంటంటే దేశం మొత్తం మీద మమతా బెనర్జీ గారు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయిన ప్రతిసారి ఆయన అనుమానం వ్యక్తం చేసిండు. ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అవకాశం ఉన్నప్పుడు అనుమానం వచ్చినప్పుడు వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే కోణంలో ఇలా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు కానీ లేకపోతే కాంగ్రెస్ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు కానీ వాళ్ళ అనుమానాలను వ్యక్తం చేయడంలో ఇది రాజ్యాంగబద్ధంగానే ఉన్నది కదా. నేననేది ఏంటంటే మరి ఇంతమందికి ఇన్ని రకాలుగా అనుమానం వచ్చే ఈ ఈవీఎంలను పక్కకు పెట్టి మరి ఒకసారి బ్యాలెట్ పేపర్ కు పోదాము. ఇంతకు ముందు మనం 1952 నుండి బ్యాలెట్ పేపర్ మీద మనం ఎన్నికలు జరుపుకుంటూ వచ్చినాం. దాంట్లో కూడా కొన్ని అవకతవకలు లేవని నేను చెప్పట్లేదు. కొంతమంది బలవంతులు తీసుకుపోయి రిగ్గింగ్ చేసిన వాస్తవాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారము బ్యాలెట్ పేపర్ లో దీనికంటే తక్కువ అనుమానాలు ఉంటాయి కదా అన్న ఒక దానితోటి మాత్రమే మేము ఆరోపణలు చేయడం జరుగుతుంది. దాన్ని ఏదో ఓడిపోయినప్పుడేమో మేము ఆరోపణలు చేసినాము, గెలిచినప్పుడేమో చంకలు గుద్దుకున్నాం అన్నట్టుగా మిగతా పార్టీల వాళ్ళు ఆరోపణ అంటే కౌంటర్ ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే, వాళ్ళైనా మేమైనా ఇటు ఈవీఎంలోను కానీ ఇటు దీన్ని కానీ దేంట్లో లోపాలు ఎక్కువ లోపాలు ఉన్నదాన్ని పక్కకు పెట్టి తక్కువ లోపాలు ఉన్నదాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి కదా. మనం స్వతంత్రం వచ్చిన కానించి ఎక్కువ సార్లు ఎన్నికలు జరుపుకున్నది బ్యాలెట్ పేపర్ మీదనే కదా. బ్యాలెట్ పేపర్ అయితే అందరికీ అనుమానం లేకుండా ఉంటదనే దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా. మరి దాన్ని ఎందుకు మోడీ గారు తీసుకోవడం లేదు? ఎప్పుడు పెద్దన్న మా ట్రంప్ నా ఫ్రెండ్ అని పోతున్నటువంటి మోడీ గారికి మరి ట్రంప్ బ్యాలెట్ పేపర్ మీద గెలుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి కదా. రెండో కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే మోడీ గారి ప్రభ వెలిగిపోతుంది, మోడీ గారికి తిరుగులేదు, మోడీ గారు ఇంకో 100 సంవత్సరాలు ఆయన గెలుస్తారని చెప్పుకునే వాళ్ళకు నేను ఒకటే అడుగుతున్నా, మహారాష్ట్ర నాందేడ్ లో ఒక ఎంపీ సీటు, వాయనాడులో ఒక ఎంపీ సీటు, 2 ఎంపీ సీట్లు కూడా మేమే గెలిచినాం. మరి మోడీ నాయకత్వం ఏమైందని నేను అడుగుతున్నా. మోడీ నాయకత్వంలో ఎందుకు 2 100% ఓడిపోయారు? అంటే మోడీ వెనకడు వేసినట్టే కదా, మోడీ ప్రభ తగ్గినట్టే కదా, మోడీ ఓడిపోయినట్టే కదా ఎంపీ సీట్లలో. కాబట్టి విమర్శలు ఎటు సైడ్ నుండైనా చేయొచ్చు, అటు నర్సయ్య గౌడ్ గారు ఒక్కసారి కృష్ణంరాజు గారితో మాట్లాడదాం. కృష్ణంరాజు గారు నమస్తే అండి. అసలు ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలు ట్యాంపరింగ్లు అంటే ఓడిపోయిన తర్వాతే ఓడిపోయిన వాళ్లే మాకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, గెలిచిన వాళ్ళు ఇంతవరకు వచ్చి
కంప్లైంట్ చేయలేదు అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి. అంటే గెలిచిన వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, ఓడిన వాళ్ళు మాత్రమే కంప్లైంట్ చేస్తున్నారు అన్నదాన్ని మనం ఎలా చూడాలంటారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. 1982లో భారతదేశంలో ఈవీఎంస్ ప్రవేశపెట్టినప్పుడు చాలా దేశాలు భారతదేశ సాంకేతిక సమర్థత మీద తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేశాయండి. అంతేకాకుండా ఇవి పనిచేయవు, మధ్యలో ఆగిపోతాయి, తర్వాత ఇవి ఆ భారతదేశం సామర్థ్యం లేదు అని అనేక విమర్శలు చేసినప్పటికీ కూడా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోకుండా వాటిని దేశవ్యాప్తంగా విజయవంతంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. దాదాపు అనేక సంవత్సరాల పాటు అనేక ఎన్నికల్లో ఈవీఎంల కారణంగా ఈ ఎన్నికలు సకాలంలో అంటే చాలా తక్కువ వ్యవధిలోనే కౌంటింగ్ జరిగింది. ఫలితాలు అయితే కొద్ది గంటల్లోనే వెలువడ్డాయి. ఇవన్నీ కూడా భారతదేశానికి నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ఖ్యాతిని కూడా తెచ్చాయి ఈవీఎంస్. ఎందుకు మాట్లాడినానంటే ఇప్పుడు అమెరికాలో అయితే కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ 18 రోజులు పట్టింది అక్కడ. కానీ ఈ రోజున మనకి ఏమిటంటే ఉదయం పూట 7 గంటలకు ప్రారంభమైతే ఈవినింగ్ కల్లా మొత్తం ఫలితాలు వచ్చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఓట్లు వేసినప్పటికీ ఆ ఓట్లన్నీ కూడా అతి త్వరగా లెక్కిస్తున్నారు. అది పాజిటివ్ యాంగిల్. సరే, ఇక్కడ చర్చనీయాంశం ఏంటండి, ఈ ఈవీఎంస్ అనేవి ఎలా పనిచేస్తున్నాయి, వాటిని ట్యాంపరింగ్ చేయవచ్చా, ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాకపోవచ్చా అన్న చర్చకు వచ్చేటప్పుడు గతంలో అనేక పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఈవీఎంల పనితీరు మీద తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేసిందండి. మీకు 2000 ఎల్కే అద్వానీ గారు 2009లో యూపీఏ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ అద్వానీ గారు ఏమన్నారంటే ఈ ఈవీఎంల వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పి అన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుగా చేసిన జీవీఎల్ నరసింహారావు గారు అయితే ఆయన పుస్తకం కూడా రాశారండి ఈవీఎంల మీద. డెమోక్రసీ ఎట్ రిస్క్, డెమోక్రసీ ఎట్ రిస్క్, క్యాన్ వి ట్రస్ట్ అవర్ ఈవీఎంస్ అని ఒక పుస్తకం రాస్తే దానికి ముందు మాట రాసిన వ్యక్తి ఎవరండి, ఎల్కే అద్వానీ గారు. అంటే ఈ సందేహాలు వ్యక్తం చేసే పార్టీల్లో ఎవరూ కూడా మినహాయింపు లేరు, అందరూ సందేహాలు వ్యక్తం చేసిన వాళ్ళే. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఓడిపోయిన వాళ్ళకి సందేహాలు ఉన్నాయి, గెలిచిన వాళ్ళకి ఏమి ఉండలేదు, అవి బాగా పనిచేస్తానని చెప్పి అంటున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది తంతు. కానీ ఇక్కడ ఎన్నికల సంఘం కూడా ఈ ఈవీఎంకి సంబంధించి ఎందుకో మొండిగా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని సందేహాలను నివృత్తి చేసే విషయంలో వారు ఎటువంటి ప్రయత్నాలు చేయటం లేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఈవీఎంకి సంబంధించి ఏదో ఒక లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు అని చెప్పి కొంతమంది అమెరికన్ కొంత టెక్నీషియన్స్ తో కలిసి వేమూరి హరిప్రసాద్ అని చెప్పి ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఢిల్లీలో వీటిని 2010లో అరెస్ట్ చేశారు. ఆ ఈవీఎం హ్యాక్ చేశారు విజయవంతంగా. అది కూడా ఎక్కడదండి, అది ఎన్నికల సంఘం నుంచి సేకరించిన ఈవీఎం యూనిట్. అది ఎన్నికల సంఘం నుంచి ఎట్లా వచ్చిందండి దీనికి అంటే ఎన్నికల సంఘం భద్రతా వ్యవస్థ అంత పటిష్టంగా ఉందని చెప్పి మనం భావించాలా. ఆ తర్వాత ఈయన మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఇతన్ని విడుదల చేసింది. ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల పనితీరు పట్ల తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే ఆ తర్వాత మీకు 2009లో తర్వాత ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు 2019 అనుకుంటున్నానండి, అప్పుడు కూడా ఆయన ఏంటంటే ఈవీఎంల మీద అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన. కాబట్టి ఏంటంటే ఈవీఎంలకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేయడంలో తరతమ భేదాలు లేవు, అందరూ వ్యక్తం చేసిన వాళ్ళే. అయితే కృష్ణంరాజు గారు మీరు చాలా అంశాలు చెప్పారు. ప్రెస్టేజ్ ఇష్యూగా ఈసీ తీసుకొని సందేహాలని నివృత్తి చేయటం లేదన్నారు. దీనిపై డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. కృష్ణంరాజు గారు వినపడుతోందండి? అయితే మీరు చెప్పినట్టే ఇప్పుడు ఈసీ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని సందేహాలని నివృత్తి చేయటం లేదు అని అంటున్నారు. అది ఎగ్జాక్ట్లీ కరెక్టే అనిపిస్తోంది. ఎందుకంటే మళ్ళీ బ్యాలెట్ వైపు వెళ్తే మళ్ళీ అవినీతి, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మళ్ళీ బ్యాలెట్ వైపు వెళ్తే అవినీతి జరగకుండా ఉంటుంది అన్న గ్యారంటీ లేదు మనకి.
అంటే ఎందుకనో మనకి ఈసీ మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పటానికి కొంచెం వెనకడుగు వేస్తోందా, లేకపోతే అంత ముందు అంటే ఎందుకు చెప్పాలి అన్నట్టు చూస్తోందా అన్నది మనకు అర్థం కావట్లేదు. కొంతమంది సాంకేతిక నిపుణులు అలాగే పౌర సంఘాలు అంటే ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి సంస్థలు కూడా ఈ ఈవీఎంలో లోపాలు ఎత్తి చూపించినప్పటికీ కూడా ఈసీ వాటిని బేఖాతరు చేస్తుంది, ఏం పట్టించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మధ్య మీకు 2000 ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలకు వచ్చేటప్పటికి దాదాపు మీకు 362 స్థానాల్లో 5,54,598 ఓట్ల రికార్డే అంటే ఓట్లు అయితే వేశారు, కానీ కౌంటింగ్ సమయంలో ఓట్లు మాయమైపోయాయి. అవును, ఇది ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సమాచారమే. మరి 176 స్థానాల్లో పోలైన ఓట్ల కన్నా కూడా 35,093 ఓట్లు ఎక్కువగా కౌంట్ చేశారు. ఎన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని చిన్న చిన్న విషయాల్లా కనిపిస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే దాదాపు లక్షలాది ఈవీఎం మిషన్లకు మనం ఉపయోగిస్తున్నాం. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల మనకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇటువంటి సమయాల్లో ఒక్క ఓటు కూడా తేడా రాకుండా చూడవలసిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. మీకు తాజాగా మహారాష్ట్రకు వచ్చేటప్పటికి కునాల్ బాబా అనే ఒక అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అండి. ఈయన అవధాన్ గ్రామంలో అవధాన్ నుంచి పోటీ చేస్తే ఆ గ్రామంలో ఆయనకి ఒక్క ఓటు కూడా రాలేదు. అయితే ఆ గ్రామస్తులు ఏమంటారంటే మూకమడిగాడు ఆందోళన చేస్తూ రాస్తారోకం చేస్తూ మేమంతా కూడా ఆయనకే వేసామని చెప్పి అంటున్నారు. అంటే మరి ఆ ఓట్లు ఏమైపోయినాయి? ఇట్లాగా అనేక తేడాలు కనిపిస్తున్నాయి. దీనికి తోటి మీకు ఎన్నికల సంఘం ఈ ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పుడు 2 యూనిట్లు మాత్రం ఉండేయండి. ఒకటేమో బ్యాలెట్ యూనిట్ ఉండేది, రెండోది కంట్రోల్ యూనిట్ ఉండేది. అప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏం చేసినాయంటే, అంటే మన బ్యాలెట్ యూనిట్ లో మనం అభ్యర్థి సంబంధించిన దానికి సంబంధించి మనం బటన్ నొక్కితే అది డైరెక్ట్ గా కంట్రోల్ యూనిట్ కి వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఈ చాలా మంది రాజకీయ పార్టీ నాయకులు అలాగే కొంతమంది టెక్నీషియన్స్ దీని మీద అబ్జెక్షన్ చెప్పారు. ఓకే, ఈ బ్యాలెట్ యూనిట్ మీద మనం ప్రెస్ చేసినప్పుడు నేరుగా కంట్రోల్ యూనిట్ కి వెళ్తుంది. అయితే అక్కడ దాన్ని డిస్ప్లే చేయడానికి అక్కడ ఎటువంటి అక్కడ సదుపాయం లేదు, నిజానికి అక్కడ వెళ్తుందా లేదు తెలియదు. రెండోది, మేము ఒక పార్టీకి నొక్కితే అది వేరే పార్టీ గుర్తుకి అది కంట్రోల్ యూనిట్ లో నమోదు చేయవచ్చు కదా అని చెప్పి సందేహాలు వ్యక్తం చేసినప్పుడు ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఒక పరిష్కారం చూపించింది. అదే వివిప్యాట్లు. అంటే మనం ఏదైనా ఒక గుర్తుకు నొక్కితే ఒక సింబల్ అనేది ఒక చిన్న స్లిప్ మీద అది ప్రింట్ అయ్యి వివిప్యాట్ లో 7 సెకండ్ల పాటు మనకి చూపించి కట్ అయ్యి ఆ పాటలో పడుతుంది. దీనివల్ల ఏంటంటే కొంత వివాదాలు తగ్గినాయి. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ఒక సమస్య ఏమిటంటే, ఇప్పటికీ కూడా 2 యూనిట్లు అంటే మీకు ఆ బ్యాలెట్ యూనిట్ వివిప్యాట్ యూనిట్ లో మాత్రమే మనం చూడగలుగుతున్నాం. మనం వేసిన ఓటు మనం ఇట్లాగా వేస్తామని చెప్పి. కానీ కంట్రోల్ యూనిట్ కి వెళ్ళేటప్పటికి మన ఓటు అట్లాగే వెళ్తుందా లేదా అనేది ఇంకా సందేహాలు ఉన్నాయి. అంటే కృష్ణంరాజు గారు సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ ని ఓపెన్ చేసి చిప్ ని చేంజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు వీళ్ళు చెప్పడం ఏంటంటే, కొంతమంది చెప్పడం ఏంటంటే దానికి ఆస్కారం ఉంది అని చెప్పి అంటున్నారు. మీకు ఇంత చెప్పారు కదమ్మా, వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు అని చెప్పి ఆయన దీనికి సంబంధించి దాదాపు 25 పేజీల పుస్తకాన్ని రాశారమ్మా. ఆయన కొంతమంది అమెరికన్ టెక్నీషియన్స్ తో కలిసి ఎలా ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చో ఆయన చేసి నిరూపించారు. రెండోది, అసలు ఈ రోజు ఏంటంటే టెక్నాలజీకి సంబంధించి ఏది కూడా బహిరంగ సీక్రెట్ కదా, ఎందుకంటే మనకి రక్షణ రహస్యాలే బయటికి వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ అనుజరంతర్గంలో చెందిన ఈ బ్లూ ప్రింట్స్ కూడా దాన్ని చౌర్యం చేశారు. అటువంటిది ఈ ఈవీఎంకి సంబంధించిన టెక్నాలజీని ఎవరైనా చోరీ చేయకుండా ఉండగలరా? సాధ్యం అవుతుందా? రెండోది, గతంలో మనకు ఏదో వార్తలు కూడా వచ్చింది, కొన్ని లక్షల ఈవీఎంలు మాయమైపోయినాయని చెప్పి కూడా వార్త వచ్చింది మనకి. అవన్నీ ఏమైపోయినాయి అంటే ఇవన్నీ ఇటువంటి సందేహాలు. ఆ సందేహాలు అనేవి సామాన్య మానవుడికి వచ్చిన సాంకేతిక నిపుణుడికి వచ్చినప్పటికీ కూడా ఎన్నికల సంఘం వాటిని పరిశీలించాలి. ఎన్నికల సంఘం వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మీకు ఇది అలవాటు అయిపోయింది, మీరు ఆరోపణ చేస్తారు, మీకు వేరే పని లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఫైనల్ గా చెప్తానమ్మా, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఎవరైనా కానీ రీకౌంటింగ్ అంటే ఎన్నికల సమయంలో ఈవీఎం సరిగ్గా పనిచేయలేదు అనుమానాలు ఉంటే దానికి సంబంధించి రీకౌంట్ చేయమని చెప్పి
ప్యాట్స్ లోని బ్యాలెట్లను కూడా 40 రోజుల పాటు భద్రపరచాలని చెబితే ఎన్నికల సంఘం ఏం చేస్తుందమ్మా, వాటి 10 రోజుల్లోనే ధ్వంసం చేస్తుంది. రెండోది, ఎవరన్నా రీకౌంటింగ్ వెళ్తే వాటి ఏం చెప్తారంటే, మీరు అది కాదు, మేము మీకు మాక్ పోలింగ్ చేస్తామని చెప్పి అన్నారు. ఎన్నికలు అయిపోతే మాక్ పోలింగ్ చేస్తే ఉపయోగం ఉంది? ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని స్లిప్లు ఉన్నాయి, అది దాన్ని లెక్కించమంటే ఆ పని చేయకుండా స్లిప్లు మీకు కాల్ చేసాం, మీకు మాక్ పోలింగ్ చేస్తాం, మళ్ళీ మీరు ఓట్లు వేయండి అంటే ఎన్నికల సంఘం తీరు ఖచ్చితంగా అనుమానాలకు తాగిచ్చే విధంగా ఉంది. వారు అనుమానాలు నివృత్తి చేయకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలైంది. మీకు నిన్న ఈ రోజు మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పారంటే ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా జరిగితే ఎన్నికల సంఘం తన పరువును తానే తీసుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ రైట్. కృష్ణంరాజు గారు మీతో చాలా మాట్లాడదాం. ఒక్కసారి వెంకటరెడ్డి గారు చెప్పండి. అయితే కృష్ణంరాజు గారు చెప్పినట్టు వేసిన ఓట్లకి కౌంటింగ్ ఓట్ల మధ్య కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదండి. అంటే ఇప్పుడు మీరు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసినా కూడా అంటే ఎక్కడో ఒక దగ్గర మనకి అంటే ఇది ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదండి. ఇప్పుడు సారు చెప్పినట్టుగా ఒక 362 పార్లమెంట్ సీట్లలో కొన్ని లక్షల ఓట్లు అనేది లెక్క ఏదో చెప్తున్నాడు. నాకు తెలిసిన సూత్రం ఒకటి చెప్తాను, అక్కడ ఉన్న మిత్రులకు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎన్నికకు సంబంధించి, ఎందుకంటే నేను ఒక పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అనేక సంవత్సరాలు పనిచేస్తుంది నేను. ఇప్పుడు కౌంటింగ్ ఒకటి ఉంటుంది మేడం. కౌంటింగ్ వెళ్ళడానికి ముందు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 5 నుంచి 6 ఈవీఎంలను సెలెక్ట్ చేస్తారు, ర్యాండమ్లో సెలెక్ట్ చేస్తారు. ఇది చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఉంది. ఊరికి ఆరోపణలు చేయడం కాదు, ర్యాండమ్గా వాళ్ళ పోలింగ్ పర్సనల్ వివిధ పార్టీల యొక్క ప్రతినిధుల సమక్షం లోపల కౌంటింగ్ ఆఫీసరు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడో ఆ ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ నేను తీసుకుంటాను, పార్లమెంట్ కూడా కాదు, అక్కడ 5 ర్యాండమ్గా లాటరీలో సెలెక్ట్ చేస్తాడు. సెలెక్ట్ చేసిన తర్వాత పలానా ఎక్స్ ఊరు, వై ఊరు అంటే రకరకాల 171 పోలింగ్ బూత్ 165 అని అట్లా వస్తాయి. వాటిని ముందు తీస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కౌంటింగ్ ముందు జరుగుతుంది. వాటిని స్లిప్పులతో సహా లెక్కిస్తారు. స్లిప్పులు ప్లస్ మిషన్ ద్వారా టాలీ అయితేనే ప్రొసీడింగ్ అవుతారు కౌంటింగ్, లేకపోతే వెళ్ళరు. ఈ కనీస జ్ఞానం లేకుండా రాజకీయ పార్టీ నాయకులు ఇవాళ మాట్లాడుతున్నటువంటిది అసందర్భం అనేటువంటిది నేను చెప్తలుచుకున్నా. అందులో డిఫరెన్స్ వస్తే మీరు అన్నట్టుగా అక్కడికి ఆపేసి ఇంత డిఫరెన్స్ వచ్చింది అనేటువంటి దాని కింద దానికి వేరే పరిష్కార మార్గాలు వెతుకుతారు. ప్రతి నియోజకవర్గంలో ఇది జరుగుతుంది. ఇది నా ఛాలెంజ్, ఇది మేము చేసినాం, ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది. అప్పుడు ఏమి రానటువంటిది తర్వాత మిగతా దాంట్లో మళ్ళీ కూడా ఒకవేళ పోలింగ్ ఆఫీసర్లు మేనేజ్ చేసిండ్రు, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసింది, ఏ బూత్ లోనో సెలెక్ట్ చేసుకున్నది కాదు, ర్యాండమ్ లాటరీలో వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఒకటి మిత్రుడు డాక్టర్ నర్సగౌడ్ గారు ఒక ఆరోపణ చేసిన ఏమిటంటే, ఆరోపణ అని కాదు, ఆయన చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే అమెరికాలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన విషయాలు చెప్పాడు. నాకు తెలిసినంత వరకు, నేను ఉన్నాను చాలా కాలం అమెరికాలో ఉన్నాను, గత ఎన్నికలు జరుగుతున్నప్పుడు అమెరికాలోనే ఉన్నాను. అమెరికాలో జరిగేటువంటి ఎన్నికలు విధానాలు, నియమ నిబంధనలు, నీతి నియమాలు అనుసరించిన అవన్నీ కూడా తేడా వేరే ఉంటుంది. అమెరికాకు మనం కంపేర్ చేసుకోలేము. అక్కడ 35 కోట్ల జనాభా ఉంది, మన దగ్గర 145 కోట్ల జనాభా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఎక్స్పర్ట్ చెప్పినట్టుగా నెలల తరబడి కౌంటింగ్ జరుగుతుంది. అమెరికాలో ఓటింగ్కి సంబంధించినటువంటిది ఆ రోజే ఓటింగ్ కాదు, అంతకు ముందు నుంచి కూడా ఓటేస్తారు. అంతకు ముందు నుంచి వేయచ్చు, తర్వాత కూడా వేయచ్చు, లాస్ట్ కౌంటింగ్ వరకు కూడా వేయచ్చు. అక్కడ ఉండే పద్ధతి, అక్కడ మిషన్ సిస్టమ్ అట్లా పనిచేయదు కదా, ఎప్పుడంటే అప్పుడు వచ్చినప్పుడు పనిచేయడం కుదరదు కదా. కాబట్టి అది ఆపరేషన్లో ఉన్నప్పుడు మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అమెరికా రాజ్యాంగం వేరు. అమెరికాలో 2 సార్ల కంటే ఒక ప్రెసిడెంట్ ఎన్నిక కావడానికి వీలు లేదు. అది వాళ్ళకున్న నిబంధనలు వేరు, వాళ్ళకు ఉండేటువంటి విషయాలు వేరు, అక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాలు వేరు, కాన్స్టిట్యూషన్ పట్ల వాళ్ళకు ఉండేటువంటి నిబద్ధత కానివ్వండి, ఆదరాభిమానాలు కానివ్వండి వేరే ఉంటాయండి. సైకిల్ మోటార్కు కార్లో జెండా పెట్టుకొని పోతారండి, వాళ్ళంతా గౌరవము. సరే మన దగ్గర ఉందా, కొంతమంది పెట్టుకొని పోతారా లేదా అనేటువంటిది కాదు కదా చర్చ. కాబట్టి అమెరికా కంపేర్ చేసేటువంటి దాంట్లో మనకు కుదరదు. మనం అనేక ఎన్నికలు జరిగినాయి వల్ల ఢిల్లీలో జరుగుతుందండి. ఢిల్లీలో గత ఎన్నికల్లో 70 సీట్లకు 67 సీట్లు ఆప్ పార్టీ గెలిచిందండి, కేజ్రీవాల్ గారు గెలిచినారు. అంటే మేము ఒకవేళ ఛాలెంజ్గా తీసుకోవాలా, ఇది ఢిల్లీ రాజధాని కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలనేటువంటి కోరిక మాకు ఉంటుంది కదా. ఎవరైనా హైలీ డిగ్నిటీస్ వచ్చినప్పుడు ఫస్ట్ సిటిజన్ వాళ్ళు వస్తారు. అక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు వస్తారు, సమావేశంలోకి రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. మరి మాకు ఉంటుంది కదా ఆ కోరిక. ఎందుకు ఇవ్వాలా మనకు అవకాశం, ఆ ఆప్ పార్టీకి ఎందుకు ఇవ్వాలా, కేజ్రీవాల్ గారికి ఎందుకు ఇవ్వాలా?
ఇప్పుడున్న అతీష్ గారికి ఎందుకు ఇవ్వాలనేటువంటి చర్చ ఉంటుంది కదా. కాబట్టి అది కాదు, ఏదన్నా చిన్న చిన్న ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో ఉండేటువంటి దాంట్లో ఉండే పొరపాట్లు కొన్ని ఉండొచ్చు, మైనర్ పొరపాట్లు, నెగ్లిజబుల్, దాంట్లో ఏదో మిస్యూజ్ అయిందని మనం అనడం లేదు. కాబట్టి ఈ చర్చ అనేటువంటిది కనీసము ఇండి గ్రూప్ లో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీద అంటే కృష్ణంరాజు గారు లాంటి వాళ్ళు సీనియర్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈసీ సందేహాలను కూడా నివృత్తి చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తోంది అని అన్నారు. ఎందుకు ఇన్ని సందేహాలు వచ్చినప్పుడు ఈసీ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని మీద చాలా చర్చ జరిగింది మేడం. సార్కు నేను జ్ఞాపకం చేస్తుందంటే చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఈసీతో ఇప్పుడున్న ఈసీ మెంబర్స్ కాకపోవచ్చు కానీ గతంలో చర్చ జరిగింది. వాళ్ళు కొన్ని నిరూపించడానికి ప్రయత్నం చేసిండ్రు, వాటికి సమాధానాలు చెప్పిర్రు. ఇది ఓల్డ్ స్టోరీ అయిన తర్వాత ఇవాళ మాట్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్ గెలిచింది కదండి. కృష్ణంరాజు గారు మీరు చెప్పండి, గతంలో ఎప్పుడు మీరు అన్నది ఏంటి? 1982లో కదా ఇంట్రడ్యూస్ చేసినటువంటిది కృష్ణంరాజు గారు. 82 ఎన్ని ఎన్నికలు అయినా చెప్పండి. 82లో గెలిచిన తర్వాత 2004లోను 2009లోను కాంగ్రెస్ బ్రహ్మాండంగా గెలిచిందండి. కాంగ్రెస్ కూటమి ఈ దేశంలో గెలిచింది. అంటే ఈవీఎంలు మేనేజ్ చేసిండ్రా వాళ్ళు? ప్రజా తీర్పును గౌరవించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఇవాళ మేము మిత్రుడు అన్నాడు నాందేడ్లోను మహారాష్ట్రలో 2 పార్లమెంట్ సీట్లలో ఓడిపోయినామని. మేము సగౌరవంగా ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం. అదే సార్ రెడ్డి గారు ఈ రోజు మీ బీజేపీ ఇలా మాట్లాడతారు, కాంగ్రెస్ నుండి మీరు మాట్లాడరు కదా. అది వేరు. ఇప్పుడు మీరు అనేది ఎట్లుందంటే మేము బీజేపీ కాదు, కూడా అవమానాలు ఉంటే వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత చేసింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చాలా క్లియర్ చేసినారు. రెడ్డి గారు ఇప్పుడు మీకు సంబంధించి ఇప్పుడు తాజాగా వస్తున్న ఒక అనుమానం ఏంటంటే బ్యాటరీస్, ఈవీఎం లో ఉన్న బ్యాటరీస్ ఇది ఒక 7-8 గంటల పాటు ఉపయోగించినప్పటికీ కూడా ఆ బ్యాటరీ ఛార్జ్ తగ్గకపోవడం, లేకపోతే 100% ఉండటం, ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మూడోది వివిప్యాట్ కి సంబంధించి ఆ డిస్ప్లే అనేది ఎన్నికల సంఘం చెప్తున్న ప్రకారం అంటే 7 సెకండ్స్ పాటు కనిపించాలి, కానీ అది 3-4 సెకండ్లే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు చొప్పదంటు ప్రశ్నలు, పనికిమాలిన అనుమానంలా కనిపించవచ్చు, కానీ అనుమానమే. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీకి ఉంటుంది. అది వేరు. మీరు చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే లేదు. ఈ చర్చలు జరిగినాయండి, గతంలో జరిగినాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అనుమానం వస్తే దాని మీద చర్చ జరగాల్సిందే. ఈ రోజు నర్సయ్య గౌడ్ గారు అంటే ఇప్పుడు ఖర్గే గారు ఇప్పుడు మాకు బ్యాలెట్ పేపర్ల విధానమే కావాలి, ఈవీఎంలు వద్దు అంటున్నారు. మరి జార్ఖండ్ లో కూడా మరి ఏమైనా ట్యాంపరింగ్ జరిగింది అని మీరు అనుకుంటున్నారా? అక్కడ ఈవీఎంలు బాగా పనిచేస్తాయి. మేడం నేను ఏమంటున్నానంటే ఈ చర్చ రావడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు కూడా నా మిత్రుడున్నాడు, ఆయన వివి రావు అని, వారు దేశవ్యాప్తంగా 40 ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలంతా ఏకం చేసి అమెరికా నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి చాలా చర్చలు చేసిర్రు. వివి ప్యాడ్ అంటే నేను బహుశా ఆయన పేరు మీద వచ్చిందేమో అని ఫస్ట్ అనుకున్నాను నేను. అయితే నేను ఏమంటున్నానంటే చర్చలు జరిగినప్పుడు నేను ఆయన అడిగిన చాలా 100 సార్లు కలిసాం మేము. ఆయన అడిగిన అసలు ఏందన్నా అసలు దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఎప్పుడైనా దాన్ని ట్యాంపర్ చేయొచ్చు, ఇప్పుడు జరిగిందా లేదా అనేది కాదు, దాన్ని ట్యాంపర్ చేయడానికి అవకాశము ఉంది అని మాత్రం స్పష్టంగా చెప్పిండు. అయితే దాని మీద ఢిల్లీ లెవెల్లో చంద్రబాబు గారు ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా కలిసి కూడా చర్చ జరిపి తర్వాత ఈ నివృత్తి చేసే కార్యక్రమం కూడా ఏది పూర్తి అవ్వట్లే, ఏది పూర్తి కావడం లేదు. నేను అనుకోవడం ఏంటంటే ఒక్కసారి నర్సయ్య గౌడ్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, ఒక్కసారి కృష్ణంరాజు గారు ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని క్రెడిబుల్ గా ఎవరైనా నిరూపించారా అండి? నిరూపించడానికి అవకాశం కూడా ఇవ్వాలి కదమ్మా. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటాయి ఈవీఎం మిషన్లు? ఎన్నికల సంఘం దగ్గర ఉంటాయి. వాటిని బయటికి తీసుకొస్తేనే వాళ్ళు ఏమంటారంటే దాంట్లో ఉన్న డిజైన్స్ అన్ని కూడా తెలిసిపోతాయని చెప్పి అంటారు. ఒకే ఒకసారి మీకు నాకు చెప్పినట్టు ఆ వేమూరి కృష్ణప్రసాద్ గారు ఒక ఈవీఎం ను సేకరించారు, అయితే దాన్ని దొంగిలించారని చెప్పి ఆయన కేసు పెట్టారు. ఆయన ప్రూవ్ చేశాడు దాన్ని ట్యాంపర్ చేయొచ్చని చెప్పి. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళింది ఆ కేసు అంతా కూడా. ఇదంతా ఏంటంటే ప్రూవ్ చేయాలి అంటే ఆ మిషన్స్ ఎక్స్పర్ట్స్ కి ఇవ్వాలి. అది సాధ్యమయ్యే పని కాదు, ఎందుకంటే టెక్నాలజీ బయటపడుతుంది కాబట్టి. ఎటువంటి సందేహం వచ్చినప్పుడు కూడా వెంటనే దానికి సంబంధించి
నివృత్తి చేయడానికి మీకు ఇంత చెప్పానండి, బ్యాటరీకి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయండి. ఈ లోపం అది కాదు, ఇట్లా అయితే ఇట్లా అవుతుందని చెప్పండి. ఏమి అలాగే మీకు డిస్ప్లే 7 సెకండ్ డిస్ప్లే ఒకసారి 3 సార్లు అవుతుంది, దానికి కారణం చెప్పండి సరిపోతుంది కదా. అలా చెప్పకపోగా ఈ రాజకీయ పార్టీలకు అలవాటే, గెలిస్తే ఒక రకంగా మాడతారు, ఓడిపోతే ఒక రకంగా మాడతారు అని చెప్పి రాజకీయపరమైన స్టేట్మెంట్ లాగా ఇవ్వడం అనేది తప్పు అవుతుంది. రైట్ కృష్ణంరాజు గారు, ఐ గెట్ బ్యాక్ టు యూ. ఒకసారి నర్సయ్య గౌడ్ గారు కంటిన్యూ చేయండి. మేడం నేనేమంటున్నా, ఏ ఎలక్ట్రానిక్ డివైస్ నైనా ఖచ్చితంగా ట్యాంపర్ చేయొచ్చు, దాన్ని ప్రోగ్రామ్ చేయొచ్చు, దాన్ని ఇంకే రకంగా ఏదైనా చేయొచ్చు అని మాత్రం వాళ్ళు చెప్పడం జరిగింది నాకు. ఎందుకంటే నేను 100 సార్లు కలిసాను ఆయనను, 100 సార్లు ఆయన కూడా డిబేట్లకు చాలా టీవీలలో కలుసుకున్నాం మేము. వాళ్ళని అడిగితే నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నా. అయితే నేను ఒక్కటే అడుగుతున్నా, ఏ టెక్నాలజీనైనా చేంజ్ అంటే ఏ డివైస్ నైనా చేంజ్ చేసే అవకాశం ఉంది, ట్యాంపర్ చేసే అవకాశం ఉందని చెప్పినప్పుడు మరి దీన్ని బ్యాలెట్ కు పోతే వచ్చే నష్టం ఏంది అనే దాని మీద మాట్లాడట్లేదు కదా. బ్యాలెట్ పేపర్ 142 కోట్ల జనం మన దగ్గర ఉన్నారు, అట్లని తొందర కావాలని మనం ఏమైనా ఇది చేస్తున్నామా? అమెరికా వాళ్ళు అట్లా చేసే వాళ్ళ ఓకే, నేను ఏమంటున్నా, వాళ్ళది యాజిటీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆల్రెడీ మనం ఉపయోగిస్తున్నటువంటి బ్యాలెట్ పేపర్ ను ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు అడాప్ట్ చేసుకోవడం లేదనే దాని మీద విమర్శలు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. నేను వ్యక్తిగతంగా అంటున్నానండి, ఖచ్చితంగా ఏ ఎలక్ట్రానిక్ డివైస్ నైనా చేసే అవకాశం ఉంటది అని నేను నమ్ముతున్నా. కాబట్టి నేను విమర్శలు చేస్తున్నా. మా ఖర్గే గారు చేయడంలో ఔచిత్యం ఏముందండి? మా కాంగ్రెస్ పార్టీ చేయడంలో ఔచిత్యం ఏముందండి? అరే దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ పొలిటీషియన్లు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మమతా బెనర్జీ గారు కానీ చాలా మంది కూడా చేస్తా ఉన్నారు కదా. అంటే వాళ్ళ అపారమైన అనుభవంలో కూడా వాళ్లకు అనుమానాలు వచ్చినాయి కదా. అనుమానాలు వచ్చినప్పుడు మరి ఎందుకు చేయటం లేదు? వెంకటరెడ్డి అన్న ఒక మాట చెప్పిండు, 5-6 చేస్తాము వీవీప్యాట్లు కూడా అన్నాడు. 5-6 కాదండి, మొత్తం చేయండి, అసలు డౌటే ఉండదు కదా. నేను ఏమంటున్నా, పోతే ఇంకో 2 రోజులు కావచ్చు, 2 రోజుల టైం పోతే ఏమవుతుంది? మొత్తం వీవీప్యాట్లు మొత్తం చేయండి. చేస్తే ఒకసారి కాదు, రీకౌంటింగ్ చెప్పినప్పుడు కూడా చేయండి. చేస్తే అనుమానాలు పోతాయి కదా. ఇప్పుడు మనిషి అంటేనే అనుమానం ఉంటది. ఎలక్ట్రానిక్ డివైస్ మీద ఎవరు వెంకటరెడ్డి అని అడుగుతున్నారు. వెంకటరెడ్డి అన్న 100% నమ్ముతాడు, ఆయన కూడా నమ్మడు. ఆయనకు అన్ని తెలుసు, అన్ని విషయాలు. నర్సయ్య గౌడ్ గారు, ఖర్గే గారు ఒక మాట అన్నారు, అంటే అన్ని పార్టీలను కలుపుకొని భారత్ జోడో యాత్ర టైప్ లో ఒక యాత్ర నిర్వహించి, అంటే బ్యాలెట్ పేపర్లే కావాలి అని మేము ఒక యాత్ర చేపడతామని. అది యాత్ర చేపడుతున్నారు మేడం? 100% చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషయం మీద దేశవ్యాప్తంగా చర్చ జరగడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా ఈ విషయం మీద అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారు వేసినటువంటి ఓటు ఎటు వెళ్తుందో తెలుసుకోవాల్సిన హక్కు, ప్రాథమికమైన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కదా. ఇలా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తుంది, దేని మీద ఆధారపడిస్తుంది? వారికి అందుబాటులో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే సాక్ష్యం కానీ దాని మీద ఆధారపడి ఇస్తే తప్పితే ఇదే లాస్ట్ అనేది కాదు కదండి. ఇప్పుడు ఇంతకుముందు 9 నవగ్రహాలు అన్నాం, ఇప్పుడు 8 అంటున్నాం. ఆ తర్వాత ఇన్ని పాలపుంతలు అంటున్నాం. టెక్నాలజీ మారిపోతుంది, 5 మేసాన్లు అంటున్నాం, న్యూ మేసాన్లు అంటున్నాం, ఎలక్ట్రానిక్ ఇన్ని చేంజెస్ వస్తున్నప్పుడు ఈవీఎంలలో అంత 100కు 100 మనం నమ్మవలసిన అవసరం ఏముందండి? ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ డివైస్ ట్యాంపర్ అయ్యే అవకాశం ఉంది. టెక్నాలజీ రోజు రోజుకు మారుతా ఉంటది కాబట్టి ఏమైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి బ్యాలెట్ పేపర్ అయితే అవకాశమే లేదు, ఒక రిగ్గింగ్ కాబట్టి మేము అంటున్నాం, ఖచ్చితంగా వీటి మీద చర్చ జరగాలి, వీటి మీద పాదయాత్ర జరగాలి, వీటిని చేంజ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది అదే. రైట్, డెఫినెట్ గా అండి. కృష్ణంరాజు గారు, ఇక్కడ విషయం ఏంటి అంటే 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు పైచిలుకు గెలిచారు. అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అలా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంటుందని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ట్యాంపరింగ్ల విషయంలో ఏం మాట్లాడట్లా. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని మాట్లాడుతున్నారు. అంటే ఎలా చూడాలండి? అంటే గెలిచినప్పుడేమో ఈవీఎం ట్యాంపరింగ్ల విషయం మాట్లాడరు, అంటే తర్వాత ఏమో మాట్లాడుతున్నారు. అంటే ఎలా చూడాలంటారు ఈ విషయాలన్నిటినీ? ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. ఈ మధ్య కాలంలో అంటే ఇటీవల ఒక 15 ఇయర్స్ ఆ రేంజ్ నుంచి మనకి ఈ దేశ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, వారు ఇచ్చిన మ్యాండేట్ అనేది చాలా డిసైసివ్ గా ఉంటుందండి. అంటే గెలిచిన పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు ఇవ్వడం, ఓడిన పార్టీని
చాలా తక్కువ సంఖ్య సీట్లు ఇవ్వటం Correct, అనేది కూడా exactly. జరుగుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏపీకి వచ్చేటప్పటికి ఇదే పరిస్థితి జరిగిందండి. కాబట్టి అంటే అతి తక్కువ స్థానాలు పొందింది. అంటే మీకు వైసీపీకి వచ్చేటప్పటికి వారికి దాదాపు 40% ఓట్లు వస్తే సీట్లు కేవలం 11 వచ్చింది. కాబట్టి అంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాచురల్ అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలు ఎటువైపు వెళ్తాయండి? క్రమంగా ఈవీఎం మీదకి వెళ్తున్నాయి అక్కడది. ఆ ఈవీఎంలు వాళ్ళు మేనేజ్ చేశారని చెప్పి. కాబట్టి ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ఈ మ్యాండేట్లు కూడా ఒకసారి మనం పరిశీలించి ఈ రాజకీయ పార్టీల అభిమతాన్ని కూడా మనం గమనిస్తే మంచిది. అది ఏది ఇవ్వండి ఒక విషయం చెప్తాను, మళ్ళీ మనం పాత బ్యాలెట్ సిస్టమ్కి వెళ్ళటం అనేది అవివేకం అవుతుంది. అది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే బ్యాలెట్ కి సంబంధించి గతంలో మనం అనేక చేదు అనుభవాలు చవి చూసాం. బ్యాలెట్ పేపర్ లాక్కునేవారు, చింపేవారు, కాల్చేవారు, దాంట్లో ఇంకు పోసేవారు. అసలు చాలా దారుణంగా ఉండే రిగ్గింగ్లు బాగా జరిగాయండి. కానీ ఇప్పుడు అటువంటి సమస్యలు లేకుండా సాఫీగా జరుగుతున్నాయి. కాబట్టి ఈవీఎంలు అనేవి భారతదేశ ప్రతిష్టను పెంచాయి, భారత ప్రజాస్వామ్యానికి ఒక తర్మానికంగా ఉన్నాయి. వాటిని కొనసాగిస్తూనే అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తే అంత సజావుగా ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం మేడం గారు. అయితే కృష్ణంరాజు గారు ఇప్పుడు ఒక్కటి మేడం, కృష్ణరాజు గారు అన్న దాంట్లో ఏంటంటే, కృష్ణరాజు గారు ఏమంటున్నారంటే ఈవీఎంలు కొనసాగించాలా, ఏమైనా అనుమానాలు ఉన్నట్టు చిన్న చిన్న అనుమానాలు కానీ ఏమైనా ఉన్నట్టయితే వాటికి పరిష్కారం వెతకాలి, కానీ ఆల్టర్నేటివ్ తప్పదు బ్యాలెట్ పేపరే కావాలా అనేటువంటిది ఖర్గే గారు అన్నట్టుగా ఆయన ఏకీభవించడం లేదు. అది నాకు అర్థమైనటువంటి పాయింట్. వాస్తవం సార్ అది. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. అయితే ఢిల్లీ సీఎం అతిషి గారు కూడా మా ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తోంది కేంద్రం అని ఆరోపిస్తున్నారు. అంటే ఇది పాసిబుల్ అండి? అంటే ఆల్రెడీ ఇక్కడ 2023లోనో 22లోనో టీడీపీ గవర్నమెంట్ కూడా ఆరోపించారు, అంటే మా ఓట్లు తొలగించారు అందుకే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు అని. అంటే ఇక్కడ కూడా అతిషి గారు కూడా సేమ్ అదే ఆరోపిస్తూ ఉన్నారు, ఓట్లు తొలగిస్తున్నారు మావి అని. ఇప్పుడు ఒకటి మేడం, ఈ ఓట్ల తొలగింపు, ఓట్ల రికార్డింగ్ చేయడంలో కొంతమందిని తొలగిస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు అనేటువంటిది సాధారణంగా భారతదేశంలో అనేక పార్టీలు, భారతీయ జనతా పార్టీతో సహా చేస్తున్నటువంటి ఒక విమర్శ. హైదరాబాద్ ఉందండి, ఓల్డ్ సిటీ ఉంది, ఓల్డ్ సిటీలో అనేక దొంగ ఓట్లు ఉన్నాయి అనేటువంటిది మా ఆరోపణ. మేము అనేక సందర్భాల లోపల గత అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా మేము ఎలక్షన్ కమిషన్కు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినటువంటిది, విత్ ప్రూఫ్స్తో ఇవ్వడం జరిగినటువంటిది. సరే, వాళ్ళు ఏదో సరిదిద్దినారు, సరిదిద్దలేదు, అది చర్చ వేరు. కాబట్టి ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి హాస్యాస్పదం. అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి 25లో, రేపు వచ్చేటువంటి ఫిబ్రవరి 2025లో జరిగేటువంటి ఎన్నికల లోపల ఓటమిని అంగీకరిస్తున్నారు ఆమె. ఇక మనం ఎట్లా గెలిచేటట్టు లేదు. బీజేపీ యొక్క దాడికి తట్టుకొని ప్రజాభిమానాన్ని వ్యతిరేకించి గెలిచేటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో చాలా పార్టీలకు మనోధైర్యం లేదు. ఆ పద్ధతి లోపల వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ముందుగా దారులు వెతుకుంటున్నారు. ఒకవేళ అక్కడ ముఖ్యమంత్రే కదా, అధికారులు ఉన్నారు కదా, రికార్డ్ అయినటువంటిది. ఇప్పుడు అక్కడ మాకున్న సమాచారం ఏంది, ఢిల్లీలో ఒక 10 లక్షల పైన మరి వీళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు, అక్కడ నివసిస్తున్నారు. కాబట్టి వాటి మీద అనుమానాలు ఉన్నాయి. కొన్ని ఓట్లు కొంతమంది మరణిస్తారు, కొంతమంది స్థల మార్పిడి జరుగుతుంది. కాబట్టి వీటన్నిటితో తొలగించేటువంటి అవకాశం ఉంది. ఆమె చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 7 నియోజకవర్గాల, అసెంబ్లీ నియోజకవర్గాల లోపల 20,000 మందిని తొలగించమనేటువంటిది అది చాలా చిన్న సంఖ్య. 7, 8, 10 లక్షల 15 లక్షల జనాభాలో సాధారణంగా ప్రతి దగ్గర జరుగుతుంది అది. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఇవల్ల ఎవరైనా మాట్లాడతారు, అది మేము కూడా మాట్లాడతాం. ఓల్డ్ సిటీలో అన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎవరు వినిపించుకున్నారండి? ఒక్కొక్క ఇంట్లో అసలు లేరు, వాళ్ళు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉంటాయి. కాబట్టి చర్చ జరుగుతున్నటువంటిది, దానికి ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి తప్ప ఇక అయిపోయింది బీజేపీ పార్టీ పనిచేస్తుంది అనేటువంటి దాని కింద చేతనెత్తేయడం, వాళ్ళు ఆటకు మొదలే ఓటమిని అంగీకరించేటువంటి పరిస్థితుల వాళ్ళు ఉంటే వాళ్ళ ఇష్టం. కానీ గతంలో జరగలేదు, ఇప్పుడు జరిగిన గతంలో 2 సార్లు వాళ్ళే కదా గెలుస్తున్నటువంటిది. 70 సీట్లలో 3 సీట్లే కదండి వేరే ప్రతిపక్ష పార్టీలు గెలిచినటువంటిది, మేము గెలిచినటువంటిది. 67 సీట్లు గెలవడం అనేటువంటి మామూలు, 90% సీట్లు వాళ్ళు గెలిచినారండి. అప్పుడే అన్ని బాగానే ఉన్నాయి, ఇప్పుడు మాత్రమే ఈ ఇబ్బంది వస్తుంది. కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం, దురుద్దేశాల కోసం ఆ పార్టీ వల్ల ఆ పార్టీ నాయకుడు, కన్వీనర్, జాతీయ కన్వీనరు జైల్లో ఉండొచ్చినారు, ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉండొచ్చినారు. ఆ దాంట్లోకి తప్పించుకోవడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పరిష్కార మార్గం లేదు, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ మేము మా దూకుడు భారతదేశంలో ఎన్నికల లోపల, లోక్సభ ఎన్నికల్లో అయిపోయింది మా పని అన్నటువంటి వాళ్ళు ఇవాళ హర్యానాలోను, మహారాష్ట్రలోను వచ్చినటువంటి దాడికి తట్టుకోలేని, ప్రజాభిప్రాయాన్ని
గౌరవించలేనటువంటి వాళ్ళు ఏంటంటే మనం కూడా ఓడిపోతాం కాబట్టి ఇప్పుడు ఏం వెతుకోవాలా, ఏ సందులో నుంచి మనం ప్రయాణం చేయాలా అంటే వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఇప్పటికైనా ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంలో అంటే కేంద్రం కలుగు చేసుకొని అంటే ఈసీతో ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందంటారా? అది ఈసీకి రిప్రజెంట్ చేయొచ్చు. కేంద్రం అనేటువంటిది అది తర్వాత సంగతి. ఇప్పుడు ఈ దేశంలో ఈసీ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కమిషన్, చట్టబద్ధంగా ఏర్పాటైంది. అది చట్టానికి లోబడి పనిచేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు నిర్ణయించాలా, వాళ్ళకు చర్చ జరగాల. దాంట్లో ప్రభుత్వం సహకారమైన కావాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది. అంతేగాని మేము ఓడిపోతున్నది అనేటువంటి దాని కింద వచ్చినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు. కర్ణాటక ఎన్నికలు అయినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినాయి, ఈవీఎంలు పనిచేసి మేము గెలవాల్సింది కాదు, బీజేపీ గెలవాల్సింది అని ఎందుకని లేదు? తెలంగాణ గురించి ఎందుకని లేదండి? మీరు ఆ చర్చ అక్కడి నుంచి రావాలా కదా. మీరు వల్ల మీకు ఒక అర్థమైంది ఏంటంటే లోక్సభ ఎన్నికలు అప్పుడు ఎందుకని లేదు? ఈవీఎంలు బాగా పనిచేసినాయి లేకపోతే జరిగింది అనేటువంటి ఎందుకని లేదు? ఎందుకంటే కొన్ని మా సీట్లు మాకు తగ్గినాయి కాబట్టి సంతోషపడ్డారు. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే మొన్న కూడా వరుస హర్యానా వరకు బాగానే ఉన్నారు. నర్సయ్య గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చింది, మరి ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యాయా అండి? చెప్పాలి కదా. సందేహాలు ఉన్నాయా? ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యిందేమో అన్న సందేహాలు ఉన్నాయా మీకు? అంటే మేము కాంగ్రెస్ గెలవాలని సహకరించినట్టుగా వాళ్ళు చెప్పింది, అంతేనా? నర్సయ్య గౌడ్ గారు మేడం, నేను ఏమంటున్నా, మేము చేసే ఆరోపణ ఏంటంటే మాకు ఓట్లు వేసిన ప్రాంతాలలో కూడా మాకెందుకు సీట్లు రాలేదు అనేదే అనుమానం మాకు. ఇప్పుడు నేనంటున్నా మహారాష్ట్రలో ఒక జోన్ మరి అలాంటప్పుడు మీరు గెలిచిన తర్వాత కూడా ఈ సందేహాన్ని ఈసీ ముందు పెట్టాల్సింది కదా అంటున్నారు. పూర్తి పట్టున్నటువంటి జోన్ లో మాకు 5 సీట్లు వస్తాయా? అందరేమో మేము కాంగ్రెస్ కేసిన ఓటు అనేమో జనం చెప్తారు. వచ్చిన ఓట్లు చూస్తేనేమో సీట్లు చూస్తేనేమో 5-6 వచ్చినాయి. మరి అనుమానం రాకపోతే ఏమవుతుందండి? ఇప్పుడు పేరుగా జరిగినప్పుడు అనుమానం రాదు, వాస్తవమే. పేరుగా జరిగినప్పుడు ఖచ్చితంగా అనుమానం వస్తుంది కదా. ఇప్పటిదాకా రామరాజు గారు వారు చెప్పారు, ఏపీలో జగన్ కు అరౌండ్ 40% వచ్చి 11 సీట్లు వచ్చినాయంటే అనుమానం రాదా అండి? నేను అంటున్నా, ఎవరికైనా అనుమానం, సామాన్య మానవునికి కూడా అనుమానం వస్తాయి. 40% సీట్లు ఓట్లు వస్తే కనీసం 40 అయినా రావాలి కదండి. 40 175 11 వస్తాయా? ఎవరికైనా అనుమానం వస్తుంది. అనుమానం రావడంలో తప్పు లేదు, మేము బ్యాలెట్ కోరుకోవడంలో తప్పు లేదు. కృష్ణంరాజు గారు, అయితే ఈసీ ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇంపాసిబుల్ అని గట్టిగానే వ్యాఖ్యానించిందండి. అయితే ఎగ్జిట్ పోల్స్ని కానీ లేకపోతే సర్వే రిపోర్ట్లను కానీ పూర్తిగా తారుమారు చేయటం అన్నది అంటే ఈసీకి కనిపించట్లేదా? అంటే ఎగ్జిట్ పోల్స్, సర్వేలు అన్నీ రివర్స్గా వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టు వార్ వన్ సైడ్ అయిపోతోంది. అంటే ప్రజలే అలా ఉన్నారా? నిజంగా ఏమైనా ఉందా ఇందులో మతలబ్? ఫస్ట్ థింగ్ అంటే ఎన్నికల సంఘానికి ఎగ్జిట్ పోల్స్ కి సంబంధం లేదు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. దాదాపు ఒక 500-600 ఈ పోల్ ఏజెన్సీస్ ఉంటే దాంట్లో శాస్త్రీయంగా పనిచేసి వేడ మీద లెక్కించి ఉంటాయి. మిగతా అన్ని కూడా వివిధ పార్టీలు లేకపోతే వివిధ వ్యక్తులు స్పాన్సర్ చేసిన ఏజెన్సీలే అయ్యాయి, మా అందరికి తెలిసిందే. అది రెండోది, ఇప్పుడు చాలా కీలకం ఏంటంటే ఓటర్ల లిస్ట్ అమ్మా. ఈ ఓటర్ల లిస్టులో లోపభూయిష్టంగా చేయడానికి ఎన్నికల సంఘం అనేకానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎత్తుకు పై ఎత్తేస్తూ ఆ రాజకీయ పార్టీల స్థానిక నాయకులు ఓటర్ల జాబితాలోంచి తమకు ఇష్టం లేని వారిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఒకే ఇంటి నెంబర్ మీద 40 మంది 50 మంది ఓటర్లున్నట్టుగా నమోదు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తి అదే ఇంట్లో ఉంటే ఈసారి అతను ఓటు గల్లంత అవుతుంది. అంటే ఈ విషయంలో రాజకీయ పార్టీల పాత్ర కూడా ఉంది. ఎన్నికల సంఘం ఎంత చేసినప్పటికీ కూడా, కలెక్టర్లు అంటే వీళ్ళంతా ఎంత ప్రచారం చేసినప్పటికీ కూడా ఈ రాజకీయ పార్టీలు కూడా కక్ష కట్టినట్టుగా లేకపోతే ఈ వీళ్ళు మనకి ఓట్లు వేయరని చెప్పి ఫామ్ 7 వాళ్ళ తప్పని వీళ్ళే వేసేసి ఆ ఓటు లేకుండా చేయడం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆ ఓటు పొందడానికి ఆ ఓటర్ నానా తండలు పట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక మన లోపంగా ఉంది నిజంగా చెప్పాలంటే. యాక్చువల్లీనండి టెక్నికల్గా పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా కూడా సింపుల్ థింగ్, అంటే మీరు అన్నట్టు బ్యాటరీ ఎందుకు అంతసేపు వర్క్ అవుతోంది, అంటే అసలు ఫిజికల్గా ట్యాంపరింగ్ అవుతుందా, అంటే చిన్న చిన్న సందేహాలను కూడా ఈసీ నివృత్తి చేసే ప్రయత్నం చేయట్లేదండి.
రైట్ అండి, ఇవాల్టి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వెంకట్రెడ్డి గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, డాక్టర్ బిట్టా నర్సయ్య గౌడ్ గారు టీపీసీసీ లీడర్, వివిఆర్ కృష్ణం రాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ అవర్ ఇన్సైట్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బిగ్ టాక్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.